నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు. ఆయనతో మాట్లాడి ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురువుగారు 2024 సంవత్సరం మనకి పూర్తయిపోయింది. మరి 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టాము. అయితే మొట్టమొదటిగా ఈ తులా రాశి వారికి జనవరి 1 నుంచి మార్చి నెల వరకు ఏ విధంగా ఉండబోతుంది? మరీ ముఖ్యంగా ఈ రాశి వారు ఎలా ఉండబోతున్నారు? ఈ సంవత్సరం ఎలా ప్రభావితం చూపించబోతున్నాయి గ్రహాలు కూడా కొంచెం చెప్తారా? మనకి తులారాశి వారికి హ్మ్. ఈ 2025 సంవత్సరం జాక్పాట్ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. హ్మ్. ఈ సంవత్సరం మనం విశ్వావసు సంవత్సరం అంటాం. హ్మ్. ఎప్పుడు ఉగాది వచ్చిన తర్వాత హ్మ్. ధనం సమృద్ధిగా ఉంటది హ్మ్. వీళ్ళ చేతుల్లో. పాపం ఇప్పటి వరకు వాళ్ళంతా కూడా అష్టమ గురుడితో కష్టాలుగా అనుభవిస్తూ వచ్చారు. 2024 అంతా కూడా. 2024లో హ్మ్. కరెక్ట్ గా ఈ యొక్క గురు బలం తగ్గడం వల్ల హ్మ్. వాళ్ళకి అప్పులు తెగొచ్చినాయి అనమాట. హ్మ్. 2024 అది కంటిన్యూ అవుద్ది. హ్మ్. శుభ్రంగా అప్పులు తీసుకోవచ్చు ఈ తులారాశి వారు. ఎప్పటి వరకు మే మనకి మారాలి కదా. మే హ్మ్. 30 నుంచి మారుతారు. అంటే ఇంకా అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయంటారు. అప్పులు ఇస్తారు వాళ్ళు. హ్మ్. అప్పులు చక్కగా వద్దన్నా సరే మీరు తీసుకోండి అప్పులని ఇస్తారు. ఓకే. ఇది తీసుకొని బిజినెస్లు పెట్టుకోవచ్చు వీళ్ళు. హ్మ్. అంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోక అప్పు చేయడం వేరు, ఇల్లు కడుతూ అప్పు చేయడం వేరు అవును. చక్కగా. కాబట్టి తులారాశి వారికి ఈ విధమైన ఫలితం ఉంటుంది. అయితే సొంత ఇంటి కల మరియు వ్యాపార వృత్తి వాళ్ళకి ఆ బాగా అనుకూలంగా ఉండబోతుంది అది అంటున్నారు. అది ఓకే. కాబట్టి అలాగే ఈ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే హ్మ్. వీళ్ళు మర్డర్లు చేసే లేకపోతే అలాంటి కేసులు కాదు, సివిల్ కేసెస్. యెస్. అంటే పాపం వీళ్ళ ఆస్తే తులారాశుల వాళ్ళ ఆస్తే వేరే వాళ్ళు కబ్జాల కబ్జాలు విషయాల్లోనే అవును. అలాంటివి అవి 20 సంవత్సరాల నుంచి నడుస్తా ఉంటాయి. హ్మ్. అవన్నీ కూడా ఈ సంవత్సరం అట్లీస్ట్ హైకోర్టులో బెంచుల మీదకి వస్తాయి. ఓకే. మొత్తం మీద కదులుతాయి బండి. హ్మ్. ఆ తర్వాత ఈ తులారాశి విద్యార్థులు ఉన్నారు. ఇంకా చదవాలా. ఇప్పుడు హ్మ్. చదివేది సరిపోదు. ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి చదవకపోతే. విద్యా రంగం వారికి కొంచెం అనుకూలంగా లేదంటారు లేదు. అయితే. ఓకే. ఆ తర్వాత వీళ్ళకి ఎంతసేపు కూడా డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. హ్మ్. అంటే ఫోన్లు పట్టుకుంటారు, ఫోన్లు చూసుకుంటారు, వీడియోలు చూసుకుంటారు. హ్మ్. తర్వాత ఇక ప్రేమలు, వ్యవహారాలు వీటిలతో రూట్ తప్పుతారు ఈ హ్మ్. తులారాశి వాళ్ళు. చాలా ఈజీ అన్నమాట తులారాశి వాళ్ళు తప్పడం. హ్మ్. వాళ్ళు తొందరగా ప్రభావితం అయిపోతారు. హ్మ్. ఎంతసేపు ఎంజాయ్మెంట్ అని చూసుకుంటారు. హ్మ్. కాబట్టి వీళ్ళ వల్ల వీళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళకి పెద్ద తలనొప్పి అయిపోతారు వీళ్ళు తులారాశి వాళ్ళు. ఓకే. తులారాశి వాళ్ళ పిల్లలు తులారాశి వారిని బాధపడతారు. హ్మ్. అలాగే వీళ్ళు తులారాశి వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులను బాధపడతారు. ఓకే. అందువలన ఈ యొక్క రాహువు ప్రభావం అనేటటువంటిది అధికంగా చక్కగా ఉంది. హ్మ్. దానివల్ల వీళ్ళు ఏదైతే పని అనుకుంటారో హ్మ్. వాళ్ళని మెస్మరైజ్ చేస్తారు అవతలని. హ్మ్. ఎలాగో వాళ్ళ మాటలతోనో టాక్టిక్స్తోనో మొత్తం మీద వీళ్ళు అనుకున్న పని పూర్తి చేయించేస్తారు. చక్కటి వాక్ సౌకర్యం అయితే ఉంటుందంటారు. మాయ మహానగరంలో హ్మ్. మాయగాళ్ళు అయిపోతారు వీళ్ళంతా. చిరంజీవులు అయిపోతారు. అలాగే పంచమంలో ఉన్నటువంటి ఈ హ్మ్. యొక్క శని ఏడిపిస్తా ఉంటది పిల్లల రూపంలో. హ్మ్. పిల్లలు ఏదో ఒక తొంటరి పని చేయడం, కేసులు వీళ్ళ మీదకి రావడం. ఆ హ్మ్. విధంగా సంతానానికి సంబంధించినటువంటి చికాకులు ఈ తులారాశి వాళ్ళకి వస్తాయి. హ్మ్. అలాగే చాదస్తం పెరిగిపోద్ది. ఇదివరకు హ్మ్. ఏమిట్రా నేను చాలా బాగున్నాను అసలు, చాదస్తం లేదు. ఇప్పుడేంటి అనవసరంగా నేను గుళ్ళకెళ్తున్నాను, గోపురాలకెళ్తున్నాను, దేవుడి పూజలు చేస్తున్నాను. హ్మ్. ఇట్లాగా నాకింకా ఈ కష్టాలేంటి? నేను గుళ్ళకి గోపురాలకి వెళ్ళినప్పుడే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని వీళ్ళకి ఆలోచన అనేటటువంటిది వస్తుంది. అయితే ఇది ఈ ఈ యొక్క కేతువు 12 ఉన్నాడు కదా. హ్మ్. దానివల్ల తోమిందే తోమడం, గిన్నెలు కడిగిందే కడగడం ఇలా హ్మ్. చేస్తారు. కాబట్టి ఈ చాదస్తాన్ని కనుక మనం వదిలేసుకుంటే హ్మ్. వీళ్ళంతా బ్రహ్మాండంగా ఈ రాశి వాళ్ళు ఉండరు. హ్మ్. తర్వాత వీళ్ళ విదేశాలకి వెళ్ళాలి అనే ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. హ్మ్. అటువంటి వాళ్ళకి విదేశాలకి వీళ్ళకి గ్రాండ్ సక్సెస్, డోర్స్ హ్మ్. ఓపెన్. హ్మ్. ట్రంప్ మూసేసినా సరే హ్మ్. వీళ్ళు ఇంకొక దేశానికి వెళ్ళిపోతారనమాట. ఆ దేశాన్ని వదిలిపడేస్తారు. ఓకే. మొత్తం మీద వెళ్ళడం ఖాయం అనమాట వీళ్ళు. విదేశ యోగం అయితే ఖచ్చితంగా ఉందంటారు. ఖచ్చితంగా ఉంది. ఓకే. విద్యార్థులు సరిగ్గా చదవకపోయినా కూడా విదేశ యోగం వచ్చేస్తుంది వాళ్ళకి. హ్మ్. ఎందుకు వాళ్ళ నాన్నలు డబ్బులు కడతారు వాళ్ళు. హ్మ్. బ్యాంక్ లోన్లు వస్తాయి. వేరే దేశంకి పోతున్నారు. విదేశాల్లో మన దేశంలాగా పోటీ ఉండదు. ఎవరు చదువుతారంటే రండి అంటారనమాట. హ్మ్. కాబట్టి విద్యార్థులు వెళ్ళిపోతారు. అండ్ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ వాళ్ళనే కాదు, హ్మ్. ఇతర ప్రైవేట్ వర్గంలో ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళాలా, సింగపూర్ వెళ్ళాలా, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా వచ్చేస్తాయి. హ్మ్. వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. హ్మ్. ఇక ఆరోగ్యపరంగా కాళ్ళ నొప్పులు, హ్మ్. మోకాళ్ళ నొప్పులు, అరిగిపోవడాలు,
మోచెప్పలు నీ రీప్లేస్మెంట్ అనేటటువంటివి ఈ రాశి వారికి ఈ నెలలో జరుగుతాయి. అసలు పాపం క్రింద పాపం కూర్చోలేరనమాట కుర్చీ లేకపోతే. అయినా సరే ఆ క్రింద కూర్చున్న పనులే చేయాల్సి వస్తుంది. కాబట్టి తప్పదు అడ్జస్ట్మెంట్. తులారాశి అంటే అడ్జస్ట్మెంట్. దేన్నైనా సరే వాళ్ళు అడ్జస్ట్ అవుతారనమాట. అలాగే డేర్ అండ్ డాషింగ్ గా ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తారు నీలాంటి వాళ్ళతో. తులారాశి వాళ్ళు ధైర్య సాహసాలతో అలా వాళ్ళకి దాని వల్ల ఏమవుతుందంటే చక్కగా ఏ పనైనా నేను చేయగలను అనేటటువంటి నమ్మకం ఈ తులారాశి వాళ్ళకి వస్తుంది. అండ్ సక్సెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరి సంతాన యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? మార్చి నెల వరకు నువ్వు అడిగావు కదా, మార్చి నెల లోపల వరకు పుట్ర వీళ్ళకి. ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి పెళ్లిళ్ళు కాని ప్రసాదులు ఉంటారు. పెళ్లి కాని ప్రసాదులు వాళ్ళకే పెళ్లిళ్ళు అవ్వవు. సంతానం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా సంతాన యోగం కలగదు. మరి కొంతకాలం వెయిట్ చేయాలన్నమాట వీళ్ళు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే IVF లని, ఈ సెంటర్లని, ఆ సెంటర్లని వెళ్తూ ఉంటారు. ఆయుర్వేదం మెడిసిన్లు అని ఈ ఆకులు ఆ ఆకులు మొత్తం అన్ని నవలి పడేస్తూ ఉంటారు. కానీ స్టిల్ ఇంకా వీళ్ళకి టైం రాలేదు. గురువు ఇంకా బలం పుంజుకోలేదు. గురు బలం పుంజుకున్నటువంటి మరుక్షణం వీళ్ళు విజృంభిస్తారు అన్నమాట. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు మరి ఇల్లు కొనాలని ప్రయత్నిస్తారు, బేరాలు పెట్టుకుంటారు, పూర్తిగా సఫలం కాదు, అలా ఉంటుంది. అలాగే స్థలాలకు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, అక్కడతోనే అవుతుంది. అలాగే స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ సొంత స్థలాలు వాళ్ళల్లో ఇళ్ళ కట్టడానికి మరి డబ్బు సరిపోదు. ఈ రకంగా వీళ్ళ యొక్క జీవన విధానం ఈ జనవరి 1 నుంచి ఈ మార్చి 31, 2025 సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ఇలా ఉంటుంది. మరి గురువు గారు ఈ తులారాశి వారికి శని బాలేదు, అలాగే గురువు అనుకూలం కూడా లేదు అని అన్నారు. మరి పరిహారం ఏ విధంగా చేసుకోవాలంటారు దీనికి? శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే రాహు బాలేదు కాబట్టి కిలోంపావు రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు దానం చేసుకోవాలి. అలాగే రాహువు దుర్గాదేవి యొక్క భక్తుడు. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని పెట్టుకొని లేదా శ్రీచక్రాన్ని పెట్టుకొని అక్కడ కుంకుమార్చన అమ్మవారికి చేసుకోవడం ద్వారా ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా వీళ్ళు చక్కగా దోషాలు పోతాయి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో వీళ్ళు జపం చేసుకోవాలి. రావి చెట్టు చుట్టూ 108 సార్లు తిరగాల. నీళ్లు పోయాలి. ముందు ఉత్తుత్తి ప్రదక్షిణాలు చేసి వస్తారు. నీళ్లు పోయంటారంటే ఒక స్పూను, ఒక చిన్న ఇది ఉంటది కదా కలసం, చిన్న చెంబు నీళ్ళు, ఏదో రావి చెట్టుకి ఎక్కువ, చెట్టు ఏమో పెద్దది, వీళ్ళు పోసే నీళ్ళేమో ఇన్ని 3 బకెట్ల నీళ్లు పోయాల శనివారం నాడు. అప్పుడే యోగిస్తుంది. అందువలన వీళ్ళు అంటే మనం పోసే నీళ్ళను బట్టి కూడా అనుకూలం ఉంటుందంట. డెఫినెట్ గా శనిని కంట్రోల్ చేసేది గురువు, రాహువుని కంట్రోల్ చేసేది గురువు. గురువుకి సంబంధించిన నెంబర్ 3 బకెట్లు అంటే 3 బకెట్లు తక్కువ కాకుండా పోయాలన్నమాట. పోస్తే ఆ చెట్టుకు అంతది కదా కనీసం తాగడానికి. అందువలన ఆ యొక్క విధానంలో రావి చెట్టు చుట్టూ డైలీ ఎన్ని ప్రదక్షిణలు చేసుకున్నా శనివారం నాడు మాత్రం ఖచ్చితంగా. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది 2025 అనేది? ధన్యవాదాలు.